కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ని కొద్ది రోజుల నుండి నేను చెప్తూ వస్తున్నాను. ఇందులో ఇది గ్రామర్లో 4th క్లాస్. ఇప్పటివరకే 3 క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బేసిక్స్లో చెప్తున్నాను. ఈ యొక్క గ్రామర్ క్లాసెస్ అనేటివి ఒక కింది స్థాయి ఉద్యోగం కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ నుండి మొదలు పెడితే గ్రూప్ 1, గ్రూప్ 2 వరకు, ఎస్ఐ జాబ్ లాంటి బ్యాంకింగ్ వరకు కూడా ఉపయోగపడే విధంగా ఈజీగా తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఇక్కడ వచ్చేసి ఇప్పటికే గ్రామర్ ఇంట్రడక్షన్ క్లాసెస్, తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, తర్వాత వచ్చేసి అప్ టు బీ ఫామ్ వరకు పూర్తి చేశాను. ఇందులోనే హెల్పింగ్ వర్బ్లో వచ్చేసి హ్యావ్ ఫామ్స్ ఈ క్లాస్లో చెప్తున్నాను. అయితే చిన్నప్పటి నుండి మనం హ్యావ్ ఫామ్స్ నేర్చుకున్నామంటే మీరు నేర్చుకున్నది వేరు, మేము ఎనాలిసిస్ చెప్పేది వేరు. మోస్ట్లీ యాజ్ వీఆర్ దట్ వెల్ ఎక్స్పీరియన్స్ దట్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉండటం వల్ల మేము ఏం చేస్తామంటే ఎప్పుడు ఏ క్వశ్చన్ పేపర్లో వచ్చినా ఆ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉన్నది, ఇప్పుడు మీకు తెలిసిన టాపిక్ని తిప్పి ఎలా అడుగుతున్నాడు, అలా అడిగితే మీరు ఎలా ఆన్సర్ చేయాలని టెక్నిక్స్తో మేము ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాం. ఓకేనా? మీరు బయట ఎక్కడ నేర్చుకున్న కొన్ని వేలకు కట్టాల్సింది మీకు ఉచితంగా ఫ్రీగా మీ చేతిలో వస్తుందంటే ఓపిక ఉండి నోట్బుక్ చేతిలో పట్టుకొని వింటే అద్భుతంగా మీకు జాబులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? రైట్, ఈరోజు నువ్వు పెట్టే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టుబడి భవిష్యత్తులో నీకు ఉద్యోగం తీసుకొస్తుంది, నీ లైఫ్ని సెట్ చేస్తుంది. అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. రైట్, నౌ కమ్ టు దట్. యాజ్ ఎర్లియర్ వీ డిస్కస్డ్ దట్. ఒక్క నిమిషం రీక్యాపులేషన్ చేస్తాను. సో వీ కెన్ డివైడ్ వెర్బ్ ఇంటూ 2 టైప్స్ అనుకుంటాం. ఒకటి హెల్పింగ్ వర్బ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వర్బ్. అగైన్ హెల్పింగ్ వర్బ్ వీ డివైడ్ ఇట్ ఇంటూ సమ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్స్, ఇలా డివైడ్ చేస్తాం. మళ్ళీ మెయిన్ వర్బ్ వచ్చేసి వీ కెన్ డివైడ్ దిస్ మెయిన్ వర్బ్ ఇంటూ 3 టైప్స్: రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్, అన్చేంజబుల్ వెర్బ్. నేను క్లియర్ రాయట్లే, ఎందుకంటే ఇవన్నీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మీకు వస్తాయి. నేను నిన్నదే చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. రైట్, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మనం బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ప్రజెంట్, పాస్ట్ వీటి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ కలిపి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. రైట్, దెన్ వీ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్లో మనం మోస్ట్లీ 3 చెప్పుకోవచ్చు, కానీ 4వది కూడా రాస్తాం. ఓకేనా? హ్యావ్ ఫార్మ్స్లో ఏమేమి ఉంటాయంటే ఒకటి హ్యావ్, సెకండ్ హ్యాస్, నెక్స్ట్ హ్యాడ్. ఒక్కొక్కసారి బీన్ అనేది కూడా తీసుకున్నారు, కానీ ఇది ఇందులో తీసుకోలేరు. ఇది బీ ఫామ్లోనే తీసుకుంటారు బీన్ అనేది. మోస్ట్లీ మనం 3గా పెట్టుకోవాలి. రైట్, దెన్ వీ కెన్ డివైడ్ దీస్ 3 ఇంటూ 2 టైప్స్. సి దీస్ హ్యావ్ ఫార్మ్స్, దీంట్లో ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి, పాస్ట్ హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే హ్యావ్ అనేది ప్రజెంట్, హ్యాజ్ అనేది ప్రజెంట్, హ్యాడ్ ఈజ్ ది పాస్ట్ టెన్స్. ఓకేనా? వెయిట్, యూ కెన్ సీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అయితే మేము ఇలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ ఏ హౌస్, వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు ఉంది. సేమ్ ఇదే సెంటెన్స్ని హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ పెడితే మీనింగ్ ఏమొస్తుంది మరి? దే హ్యావ్ ఏ హౌస్, దే హ్యాడ్ ఏ హౌస్ అంటే తేడా ఏంటిది అంటే, దే హ్యావ్ ఏ హౌస్ అంటే మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి వాళ్ళకి ఇల్లు ఉన్నది. దే హ్యాడ్ ఏ హౌస్ అంటే ఒకప్పుడు వాళ్ళకి ఇల్లు ఉండే, ఇప్పుడు లేదు. See the slight changes of that present have forms to past have form, then it can give that complete in a different meaning. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, మరి మనకి సబ్జెక్టులు ఉన్నాయి కదా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్స్కి ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనేది మళ్ళీ ఒకసారి డిసైడ్ చేయాలి. చాలా వరకు ఐసెట్ 2012 క్వశ్చన్ పేపర్, 2018, 2019, 20లో కూడా ప్రతిసారి ఈ హ్యావ్ ఫామ్ పైన క్వశ్చన్ అడిగాడు, మిస్టేక్స్ కూడా ఇచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తాను. యాస్ షీ, ఇది అంటే ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. ముందు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో చూడండి. యాస్ షీ డోంట్ నో his name. Okay, she called him as a man. ఇలా క్వశ్చన్ వచ్చేసి తప్పెక్కడో గుర్తుపట్టమన్నాడు. యాజ్ షీ డోంట్ నో హిజ్ నేమ్, ఆమెకు అతని పేరు తెలియకపోవటం వలన షీ కాల్డ్ హిమ్ యాజ్ ఏ మ్యాన్ అని పిలిచిందంట అని ఇక్కడ వచ్చేసాడు. మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే కొంచెం గ్రామర్ మీద ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా గుర్తుపట్టగలరు, ఇక్కడ ఉంది. ఎందుకు మిస్టేక్ అక్కడ ఉందంటే షీకి ఎప్పుడు కూడా డోంట్ అనేది ఇంగ్లీష్లో రాదు, మరి ఇక్కడ ఏమొస్తుంది? డస్ వస్తుంది.
కాబట్టి ఇక్కడ మిస్టేక్. సేమ్ ఇట్లాంటి హ్యావ్ ఫామ్ పైన ఇంకొక మిస్టేక్ కూడా ఇచ్చాడు. ఇది SI 16 నోటిఫికేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్. సేమ్ ఇదే క్వశ్చన్ కొంచెం స్లైడ్ చేంజ్ చేసి మన కానిస్టేబుల్ వచ్చినటువంటి ఇంగ్లీష్లో కూడా ఇచ్చేసాడు. ఇది ఎలా జరిగిందో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే హీ హ్యాస్ ఏ లాంగ్ కోట్ which presented by his mother. ఇట్లా ఇచ్చేసాడు. ఇచ్చేసి now you can change this sentence into interrogative sentence అని ఇచ్చేసి కింద 4 ఆప్షన్ ఇచ్చేసాడు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? లేదు దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా చేంజ్ చేయమంటాడు. ఇప్పుడు ఇంటరాగేటివ్ కానీ నెగిటివ్ అని చేంజ్ చేయాలంటే ముందుగా ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉందో గుర్తుపట్టాలి. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉంది, దీన్ని హ్యాస్ అంటాం. దీంతో ఎలా రాస్తారు మరి? హీ డస్ నాట్ హ్యావా, హీ డు నాట్ హ్యావా, హీ డస్ నాట్ హ్యాజా, ఇలా 4-5 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. ఇలాంటివి మనం ఎలా ఆన్సర్ చేయాలో ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఓకేనా? నౌ కమ్ టు ద పాయింట్. చాలా వరకు స్కూళ్ళల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలలో ఇలాంటి గ్రామర్ దొరకదు. అక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ కాన్సెప్ట్లో వెళ్తాం. ఇక్కడ ఒకే దాన్ని 5-6 గంటలు చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్. సరే ఇక్కడికి వచ్చేద్దాం. మనం ఇప్పుడు హ్యావ్కి వచ్చేసాం కదా. సో మనకి హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఉన్నాయి కదా. ముందుగా అయితే మనకి సబ్జెక్టులు చూసుకుంటే ఐ, వి, ఓకే. నెక్స్ట్ యూ, దే. ఐ, వి, యూ, దే. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, యూ సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దే థర్డ్ పర్సన్ సింగులర్. దీని తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇది దే. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉంటాయి. ఏంటిది? హీ ఒకటి, షీ అండ్ ఇట్. ఏదైనా పేరు వస్తే కనుక అలాంటి మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. ఓకేనా? రైట్. ఐకి హ్యావ్ వాడతాం కాబట్టి వీటన్నిటికి కూడాను హ్యావే వాడతాం. ఓకేనా? సో వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ దెన్ వీ నీడ్ టు టేక్ హ్యాస్. ఒకవేళ ఇవి ఏవైనా కానీ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఏదైనా ఉండని, ఇఫ్ యూ వాంట్ స్పీక్ అబౌట్ అండ్ పాస్ట్ యాక్షన్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ హ్యాడ్. అంటే ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే ఐ హ్యావ్ ఏ కార్ ఉంటుంది తప్ప ఐ హ్యాజ్ ఏ కార్ అని ఉండదు. అట్లాగే షీ హ్యాజ్ ఏ కార్ అని ఉంటుంది తప్ప షీ హ్యావ్ అని ఉండదు. కానీ చాలామంది హీ, షీలకు హ్యావ్ వాడతారు. హీ హ్యావ్ ఏ స్కూటీ అంటారు ఇంగ్లీష్లో. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఈవెన్ మనకు అక్కడక్కడ క్వశ్చన్ పేపర్లో తప్పులు వస్తుంటాయి. అంటే మనం దాన్ని కరెక్షన్ చేయడానికి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అనేటివి సబ్జెక్టులు. ఈ సబ్జెక్టులకి హెల్పింగ్ వర్బ్ విషయంలో మనం తీసుకుంటే ఒకటి హ్యావ్, ఒకటి హ్యాజ్, ఇంకొకటి హ్యాడ్. ఇప్పుడు మనము ఈ హ్యావ్ అనేది ఐ, వి, యూ, దే ఉన్నప్పుడే వాడాలి. హ్యాజ్ అనేది హీ, షీ, ఇట్ ఉన్నప్పుడే వాడాలి. when we are speaking in the past about the past then I, we, you, they, he, she, it దేనికైనా సరే హ్యాడ్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ క్లారిటీ ఉందా? ఇది ఒక్కటి తెలిస్తే మనకి బ్యాంకింగ్లో 3 మార్కులు వచ్చినట్టే. ఖచ్చితంగా 3 మార్క్స్ క్వశ్చన్స్ దీనిపైన ఉంటాయి. అట్లీస్ట్ 2 మార్క్స్ అయితే ఉంటాయి. అసలు సింగిల్ క్వశ్చన్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. అయితే దీన్ని ఎలా అనాలిసిస్ చేయడం నేను చెప్తాను ఇప్పుడు. రైట్. ఇప్పుడు ఈ హ్యావ్ ఫార్మ్స్ బేస్ చేసుకొని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఒకటి చూద్దాం. అంటే మళ్ళీ దీన్ని మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ రావాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ బై యూజింగ్ హ్యావ్ ఫార్మ్స్ అండ్ హ్యాస్ ఫార్మ్స్ అయితే మనకి క్వశ్చన్లో మిస్టేక్స్ అనేవి పోవు. ఒకటి చూద్దాం. ఇప్పుడు ఒక బీ ఫామ్లో ఒక ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా రాస్తే దే ఆర్, ఓకేనా, యాక్టర్స్ అని అనుకోండి. సింపుల్గా ఉంది అనుకోండి, దే ఆర్ యాక్టర్స్. నౌ వీ కెన్ చేంజ్ ఇట్ ఇటు ఇంటరాగేటివ్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఆర్ తీసుకొచ్చి దీన్ని ముందు పెట్టడం వల్ల అవుతుంది ఆర్ దే యాక్టర్స్. ఓకేనా? క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇంతే. బికాస్ ఆర్ ఈజ్ ఏ బీ ఫార్మ్ హియర్. సో వెన్ వీ టేక్ దట్ బీ ఫార్మ్ బిఫోర్ ద సబ్జెక్ట్ దెన్ ఇట్ బికమ్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నౌ దే ఆర్ యాక్టర్స్, వాళ్ళు యాక్టర్స్. ఇంకా నీకు అక్కడ క్వశ్చన్ లేదు, ఈజీగా అర్థమైపోయింది. బట్ ఆర్ దే యాక్టర్స్ అనే దాంట్లో ఏముంది? ఇది ఇక్కడికి రావటం వలన వెన్ దట్ హెల్పింగ్ వర్బ్స్ కమ్స్ బిఫోర్ ద సబ్జెక్ట్ అబ్సల్యూట్లీ దిస్ సింపుల్ సెంటెన్స్ బికమ్స్ ఇంటరాగేటివ్. దెన్ దీన్ని మనం నెగిటివ్గా మాట్లాడాలనుకోండి. నెగిటివ్ అంటే కాదు లేదని చెప్పాల్సి వస్తే వెరీ సింపుల్, ఆర్కి నాట్ యాడ్ చేయటం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? దే ఆర్ నాట్ యాక్టర్స్ అని వస్తుంది. వాళ్ళు యాక్టర్స్ కాదు అని వచ్చేసింది. ఇప్పుడు మరి ఇదే రూల్లో ఫర్ ఎగ్జాంపుల్ దే తీసుకుందాం. దే హ్యావ్ ఏ కార్ అని అందాం. ఓకేనా? మరి దీన్ని ఇంటరాగేట్ చేయాలంటే ఎట్లా? సార్ ఇది హెల్పింగ్ వర్బే, ఆర్ హెల్పింగ్ వర్బే. ఓకే సరే, ఇంకొకటి కూడా మీకు ఎగ్జాంపుల్గా ఇంకొకటి రాస్తాను, ఇంకా ఈజీగా గుర్తుంటుంది. షీ ఈజ్
ఏ డాక్టర్ అనుకుందాం. ఓకే రైట్, షీ ఈజ్ ఏ డాక్టర్ రాస్తాం. ఇంటరాగేట్ చేయాలంటే ఏంటి సార్, ఏముంది సార్ వేరుగా, ఈజ్ షీ ఏ డాక్టర్ అంతే కదా సార్. రైట్, ఇక్కడ కూడా ఏం జరిగింది, ఈజ్ అనేది సబ్జెక్ట్ ముందు వచ్చేసి తర్వాత ఇంటరాగేట్ అయింది. మరి ఇక్కడ కూడాను ఇప్పుడు అందాం, షీ ఈజ్ ఏ డాక్టర్ కదా, షీ హ్యాజ్ ఏ కార్, ఆమెకు ఒక కార్ ఉన్నది అనుకుందాం. దే హ్యావ్ ఏ కార్, షీ హ్యాజ్ ఏ కార్ అనుకోండి. నా ఇప్పుడు దీన్ని మనం ఇంటరాగేట్ చేయాలి. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇట్లాంటివి అడుగుతాడు. ఇప్పుడు షీ హ్యాజ్ ఏ కార్ అని ఇంకేదో అడిషనల్ సెంటెన్స్ యాడ్ చేసేసి కొంచెం క్లాసు ఫ్రేజ్ ఏదో పెట్టేసేసి దీన్ని ఇప్పుడు ఇంటరాగేట్ చేయమన్నాడు అనుకుందాం. ఎలా ఇంటరాగేట్ చేస్తాం, ఏముంది సార్, ఇక్కడ బీ ఫామ్ కదా తీసుకొచ్చి ముందు పెట్టినట్టుగా దీన్ని కూడా ముందు పెట్టుకొస్తే సెంటెన్స్ మారదా, అప్పుడు ఏమవుతుందో చూడండి, హ్యావ్ దే ఏ కార్, ఇది మీనింగ్ వస్తుందా, లేదు హ్యాజ్ షీ ఏ కార్ వస్తుందా, రాదు. మరి ఎందుకు, అమెజాన్లని మనం సబ్జెక్ట్ ముందు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అవి ఇంటరాగేటివ్ అయినప్పుడు మరి హ్యావ్ ఫార్మ్స్ని సబ్జెక్ట్ ముందు పెడితే ఇంటరాగేట్ ఎందుకు కాదంటే ఇవి గ్రామటికల్గా తప్పు అవుతాయి ఈ సెంటెన్స్లు. ఇప్పుడు మరి ఎలా కరెక్ట్ ఎలా రాయాలి అంటే వీ హ్యావ్ టు నో ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ దట్ హ్యావ్ ఫార్మ్స్ అండ్ హ్యాస్ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. లెట్ వీ కెన్ మూవ్ ఆన్ టు దిస్ సబ్జెక్ట్ నౌ. దెన్ హౌ డు వీ రైట్ ఇట్, దెన్ విచ్ వన్ ఇస్ ద సెంటెన్స్, ఏ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇంకా మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ట్రై చేయండి దీనికి. షీ హ్యాజ్ ఏ కార్ అనేదాన్ని ఇంటరాగేట్ ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు ఒక కారు ఉన్నది అని ఎవరైనా అంటే ఏంటి, ఆమె కారు ఉన్నదా అని నువ్వు ఇంగ్లీష్లో అడగాలి. ఎలా అడుగుతావు, అడగాలంటే నీకు ఏం లేని లాంగ్వేజ్ కావాలి, అది నీకు తెలవాలి. కాబట్టి లెట్ వీ కెన్ నో దట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ దట్ 4 types ఆఫ్ సెంటెన్స్ బై యూజింగ్ దట్ హ్యావ్ ఫార్మ్స్ అనే ఒక సెంటెన్స్ మనం తీసుకుందాం. రైట్, ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో 4 types మోస్ట్లీ మనం చూసుకుంటాం. ఒకటి నెంబర్ 1 సింపుల్ సెంటెన్స్, అంటే మళ్ళీ సింపుల్ కాంటెక్స్ట్ కంపౌండ్ గ్రామర్ కాదు, బట్ మోస్ట్లీ ఈజీగా అర్థం కావడానికి ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతారు. నేనైతే ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి సింపుల్ సెంటెన్స్ అని నేను చెప్పగలుగుతా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాగేటివ్, INTERROGATIVE ఇంటరాగేటివ్, SENTENC సెంటెన్స్. నెక్స్ట్ నెగటివ్, NEGATIVE నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ 4th one is that interrogative, okay, interrogative and negative sentence. Let we can see we have divided 4 sentences అంటే అనుకున్నాం మన మనసులో. ఇప్పుడు ఈ 4 sentences-ని మనం ఏ రకంగా రాయొచ్చు అంటే, ఎప్పుడైతే మనం హ్యావ్ అని తీసుకున్నామో ఈ హ్యావ్ని క్వశ్చన్ చేయడానికి ఎప్పటికైనా డూ వాడాలి. నెక్స్ట్ హ్యాజ్కి డస్ వాడాలి. నెక్స్ట్ హ్యాడ్ ఉన్నప్పుడు డిడ్ వాడాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, బేస్డ్ ఆన్ దట్ స్ట్రక్చర్ లెట్ వీ కెన్ రైట్ హ్యావ్ ఫార్మ్. ఓన్లీ హ్యావ్ ఉన్నప్పుడు మాత్రమే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ సబ్జెక్ట్, ఓకే, దెన్ హ్యావ్, ఓకే, ఎనీ ఆబ్జెక్ట్. ఇది ఇంటరాగేట్ చేస్తే ఎలా అవుతుందంటే, హ్యావ్ ఇక్కడ ఉందనుకున్నాం, మన మనసులో హ్యావ్ ఉన్నది కాబట్టి ముందు డూ వస్తుంది, అటు తర్వాత ఇలా వస్తుంది, హ్యావ్ వచ్చేసేసి ఇలా వచ్చేసి క్వశ్చన్, అంటే ఏం లేదు, దీనికే ముందు డూ పెట్టుకోవడం అనమాట. సో వెన్ వీ కమ్ టు దట్ నెగటివ్, ఇట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ కాదు లేదు అని ఇస్తుంది కాబట్టి సబ్జెక్ట్, నెక్స్ట్ డూ నాట్, నెక్స్ట్ హ్యావ్ అండ్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్లస్ నెగటివ్. సో హియర్ దెర్ మస్ట్ బి 2 సెంటెన్స్. ముందు ఈ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ అని ఇంటరాగేట్ అవ్వాలి ప్లస్ నెగటివ్ అవ్వాలి. అంటే ఇంటరాగేట్ కావాలంటేనేమో డూ ముందు ఉండాలి, నెగటివ్ కావాలంటేనేమో నాట్ యాడ్ కావాలి, అటు తర్వాత దీని యొక్క సబ్జెక్టు, అటు తర్వాత హ్యావ్, అటు తర్వాత ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. కొద్ది మంది దీన్ని ఇలా కూడా రాస్తారు, అంటే డూ ఇక్కడ పెట్టేసి సబ్జెక్ట్ ఇటు పెట్టి నాట్ ఇలా పెట్టి కూడా రాస్తారు. ఎలా రాసినా తప్పేం లేదు, రెండింటి మీనింగ్ ఒకటే. ఇది స్ట్రక్చర్, గ్రామటికల్ స్ట్రక్చర్. నౌ బేస్డ్ ఆన్ దిస్ వీ నీడ్ టు రైట్ ద సెంటెన్స్. ఇప్పుడు దీన్ని పట్టుకుని మనం రాస్తే ఇందాక నేను రాసిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను రాసే ప్రయత్నం చేస్తాను. గ్రామర్ ఎంత బాగుంటుందంటే ఇది ఒక మ్యాథమెటిక్స్ లాగా అర్థం చేసుకునే వాళ్ళకి. రైట్, ఇప్పుడు చూద్దాం. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో నేను తీసుకుంటాను, దే తీసుకుంటాను, హ్యావ్కి హ్యావ్ తీసుకుంటాను, దే హ్యావ్ ఏ కార్ వచ్చేసిందా. లెట్ యూ కెన్ సీ, ఇక దే ప్లేస్లో సబ్జెక్ట్ వచ్చేసింది, హ్యావ్కి హ్యావ్ వచ్చేసింది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. నెట్ వీ కెన్ చేంజ్ దిస్ ఇంటూ ఇంటరాగేటివ్ బై యూజింగ్ ద డూ. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటరాగేటివ్ రావాలంటే డూ ముందు రావాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ డూ దే, ఓకే, have, do they have a car, it becomes interrogative sentence.
సో దే హ్యావ్ ఎ కార్, వాళ్ళకి ఒక కార్ ఉంది. డూ దే హ్యావ్ ఎ కార్, వాళ్ళ కార్ ఉందా? డూ యూ హ్యావ్ మనీ, డస్ షీ హ్యాస్ ఏ స్కూటీ. ఇలా మనం సెంటెన్స్ని మాట్లాడేటప్పుడు అలా చేంజెస్గా మాట్లాడుతుంటాం. నెగిటివ్లోకి వచ్చేసి అనుకోండి, చాలా ఈజీ, ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది సార్, చాలా సింపుల్ సార్ అని. రైట్, దే డు నాట్ హ్యావ్ ఏ కార్, వాళ్ళకి కార్ లేదు. ఇక్కడికి వచ్చినాం అనుకోండి ఏమవుతుంది, డు నాట్ దే హ్యావ్ ఏ కార్, ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏమడిగాడు, దే హ్యావ్ ఏ కార్ అనే సెంటెన్స్ని ఇంటరాగేటివ్ చేయండి అని అన్నాడు. దే హ్యావ్ ఏ కార్ అనే ఈ సెంటెన్స్ని 2018 కానిస్టేబుల్లో, 2016 కానిస్టేబుల్లో, ఎస్ఐలో కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు. దే హ్యావ్ ఏ కార్ అని ఇంటరాగేటివ్ ఇమ్మన్నాడు. సో ఇక్కడ దే హ్యావ్ ఏ కార్ అనే దాన్ని మనం ఏం చూసుకోవాలి, ఆన్సర్ చేస్తే దే ఈజ్ ఏ సబ్జెక్ట్, హ్యావ్, నెక్స్ట్ ఏ కార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ హెల్పింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ దట్ ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ సెంటెన్స్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు చేంజ్ ఇన్ టు ఇంటరాగేటివ్. సో ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఈస్ దట్ do comes first, next subject, then have and object and interrogative. నెక్స్ట్ కమ్ దట్స్ ఇది దీంట్లో వస్తుంది. కాబట్టి దే హ్యావ్ ఏ కార్ అనే దానికి ఉన్నట్టుగా డూ పెట్టేసినట్టయితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మీకు ఇవ్వబడిన 4 ఆప్షన్లలో డూతో సెంటెన్స్ ఎక్కడుందో దాన్ని చూడాలి. ఒకసారి డస్తో కూడా ఇస్తాడు, ఒకసారి ఈ డూ అనేది మిడిల్లో ఇస్తాడు, మిడిల్లో ఇచ్చి నాట్ పెడతాడు, అలాంటప్పుడు అది నెగిటివ్ అవుతుంది. మనకు క్వశ్చన్ పైన అవగాహన రావాలి, ముందు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన క్వశ్చన్ ఇది ఏ టెన్స్లో, ఏ బేస్లో, ఏ సెన్స్లో అడిగారు అనేది మనకు టెన్స్ సెన్స్ అంటాం మేము గ్రామర్ చెప్పేవాళ్ళం. అంటే నీకు ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనుకున్నా కానీ డూ అనే దాన్ని వస్తుంది, నెక్స్ట్ మీరు నేర్చుకుంటారు. ఇలా మనం సెంటెన్స్ని చేయాలి. ఓకేనా, రైట్. సో ఈ అర్థం కాకపోతే మీరు కంటిన్యూగా మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇది మనకు ఎక్కడ ఓన్లీ హ్యావ్కే కనిపించింది కదా. నెక్స్ట్ దీన్ని హ్యాస్తో ఎలా రాయాలి, హ్యాడ్తో ఎలా రాయాలి. ఓకేనా, అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి క్లాస్ ఆపేస్తాను. ఎగ్జాంపుల్స్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే హీ హ్యాజ్, ఓకేనా, హీ హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, ఏ కంప్యూటర్, సింపుల్గా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంటరాగేట్ చేయమన్నాడు అనుకోండి, ఎగ్జామ్లో ఇస్తాడు, నౌ ఫైండ్ అవుట్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ దిస్ వర్డ్ అన్నాడు. అప్పుడు ఏం రాస్తాం, మరి ఏం రాస్తాం, హ్యాజ్ ఇట్ పెట్టేసేసేసి హ్యాజ్ హీ ఏ కంప్యూటర్. ఓకేనా, అట్లా కాదు సార్, ఇది డజ్ రావాలి కదా. ఓకే, డజ్ హీ హ్యాజ్ ఏ కంప్యూటర్. అట్లా కాదు సార్, ఇక్కడ డజ్ నాట్ రావాలి సార్. ఓకే, డజ్ నాట్, డిఓఈఎస్ డజ్ నాట్ హీ హ్యాజ్ ఏ కంప్యూటర్. 4 దీనికి నేను ఇట్లా 3 ఇచ్చాను ఆన్సర్స్, 1 2 3 ఇచ్చాను. ఇంకొకటి కూడా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డజ్ హీ హ్యాజ్ ఏ కంప్యూటర్. ఏది కరెక్ట్ అవుతుంది సార్ అంటే మీరు ఆలోచించండి. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు నెక్స్ట్ క్లాస్ చూడాల్సిన అవసరం లేదు, కానీ చూస్తే మంచిదే. సో మరి ఏది ఆన్సర్ సార్ అంటే ఇవి 4 తప్పే. కరెక్ట్ ఆన్సర్ నేను రాయలేదు, ఎందుకంటే లెట్ యూ కెన్ సీ దట్ నెక్స్ట్ క్లాస్ బేస్డ్ ఆన్ దిస్ 5th క్లాస్. ఓకేనా, రైట్. ఇంకా చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యే మెథడ్స్ ఎన్నో పెట్టుకుంటూ ఇలాంటి క్లాసెస్ మరిన్ని చెప్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొండ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.